కాణిపాకం వరసిద్ధి వినాయకుని సన్నిధి ఉగాది ఏర్పాట్లతో నవ్య శోభను సంతరించుకుంది. నానావిధ పుష్పాలతో ఆలయ ప్రాంగణాన్ని అలంకరించారు. ఉగాది వేడుకల్లో ఈ రోజు సాయంత్రం ఆలయ ప్రాంగణంలో వేద పండితులచే పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వేకువజాము నుంచే స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు తరలివచ్చారు. ఉగాది పర్వదిన ఏర్పాట్లతో కాణిపాక వరసిద్ధి వినాయకుని ఆలయం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తిరుపతిలో ఉగాది వేడుకలు వైభవాన్ని సంతరించుకున్నాయి. ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయం, కపిలేశ్వర ఆలయం, శ్రీ కోదండరామస్వామి ఆలయం, తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, శ్రీనివాస మంగాపురం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయాలు ఉగాది శోభతో అలరారుతున్నాయి. తిరుపతిలో ఉగాది వేడుకల వైభవాన్ని వివరించడానికి తిరుపతి నుంచి మా ప్రతినిధి జేజీరామ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. జేజీరామ్, చెప్పండి. థ్యాంక్ యూ శీలా. ఉగాది ఆస్థానానికి పురస్కరించుకొని ఇవాళ ప్రత్యేక పర్వదినం. మన తెలుగు ప్రజలు అత్యంత ఆధ్యాత్మికంగా కూడా ఈ యొక్క పండుగను నిర్వహించుకున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. ప్రస్తుతం మనం తిరుపతి కోదండరామస్వామి ఆలయం వద్ద ఉన్నాము. ఈ ఆలయం వద్ద మనం చూసుకున్నట్టయితే తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పద్మావతి అమ్మవారికి సంబంధించినటువంటి అనుబంధ ఆలయాల్లో కూడా ఈ యొక్క ఉగాది ఆస్థానాన్ని పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. ఒకవైపు ఉగాది ఆస్థానం, మరోవైపు మనం చూసుకున్నట్టయితే శ్రీ కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా కూడా నిర్వహిస్తున్నారు. ఇవాళ మనం చూసుకున్నట్టయితే 4వ రోజు ఉదయం ఈ యొక్క కల్పవృక్ష వాహనం మీద కూడా స్వామి అమ్మవార్లు అధిరోహించి ఈ యొక్క 4 మాడా వీధుల్లో కూడా విహరిస్తూ ఉన్నారు. భక్తులందరూ కూడా పెద్ద ఎత్తున కర్పూర నీరాజనాలు సమర్పించి మనస్ఫూర్తిగా కూడా సీతారాముల అమ్మవారిని కూడా పూజించుకున్నటువంటి సిచ్యువేషన్ కనపడుతుంది. అయితే ఈ యొక్క ఉగాది ఆస్థానానికి సంబంధించి రాముల వారి టెంపుల్లో ఎటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తారు, పద్మావతి అమ్మవారికి సంబంధించినటువంటి అమ్మవారి కార్యక్రమాల్లో ఉగాది ఆస్థానం యొక్క ప్రత్యేకత ఏంటి అనేటువంటి వివరించడానికి రాముల వారి గుడికి సంబంధించిన అర్చకులు కిరణ్ మన దగ్గర ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాం. స్వామి, చెప్పండి, ఇప్పటి వరకు కూడా ఈ యొక్క ఉగాది ఆస్థానం అంటే ఏంటి, దీని యొక్క ప్రత్యేకత ఏంటి అనేటువంటి విషయాన్ని కొద్దిగా మన ప్రేక్షకులకు చెప్పేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. కళ్యాణాద్భుత గాత్రాయ కామితార్థ ప్రదాయనే శ్రీమద్ వెంకటనాథాయ శ్రీనివాసాయ మంగళం. తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ కోదండరామస్వామి ఆలయంలో చక్కగా పంగుని బ్రహ్మోత్సవం అనేటువంటి విశేషమైన బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం అనగా సంవత్సరోత్సవాల్లో భాగంగా ఈ బ్రహ్మోత్సవాన్ని నిర్వహించడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాల భాగంగా స్వామి 4వ రోజైనటువంటి ఈరోజు కల్పవృక్ష వాహనంలో సీతా లక్ష్మణ సమేతంగా 4 మాడ వీధులలో విహరిస్తూ ఉన్నారు. మరి ఈరోజు ప్రతి సంవత్సరం కూడా బ్రహ్మోత్సవాలు పంగుని మాసంలో మొదలవుతాయి కాబట్టి పంగుని చివరి నుండి చైత్ర మాసంలో మృగశిర నక్షత్రానికి ముగుస్తుంది బ్రహ్మోత్సవాలు. అందున ఈరోజు 4వ రోజు ప్రత్యేకించి ఉగాది ఈరోజు అంటే మన తెలుగువారికి 60 సంవత్సరాలు ఎలాగైతే విశేషంగా చెప్పబడి ఉన్నాయో ఆ 60 సంవత్సరాల్లో విశ్వావసు నామ సంవత్సరం ఈ ఉగాదితో ప్రారంభమవుతూ ఉంది. ప్రత్యేకించి ఈ ఉగాది పర్వదినాన కోదండరామస్వామి ఆలయంలో అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రతి దేవాలయంలో కూడా తిరుమల నుంచి పద్మావతి అమ్మవారి ఆలయమేమి, గోవిందరాజస్వామి ఆలయమేమి అన్ని దేవాలయాల్లో కూడా ఉగాది ఆస్థానాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఉగాది ఆస్థానము అంటే సంవత్సరం ఆదిగా మొదలయ్యేటువంటి ఈ యొక్క పర్వదినాన చక్కగా స్వామివారికి పట్టు వస్త్రాదులు సమర్పించి జీయంగారులు వారి యొక్క బృందమంతా కూడా ఇక్కడ దివ్య ప్రబంధ గోష్ఠి చేస్తూ తరువాత స్వామివారి యొక్క గర్భాలయంలో స్వామికి నూతన పట్టు వస్త్రాదులు సమర్పిస్తారు. తదుపరి ఉత్సవమూర్తుల్ని ముఖమండపంలో వేంచేపు చేసి పంచాంగ శ్రవణం అంటే ఈ సంవత్సరము క్రయ విక్రయాలు అలాగే లాభ వ్యయాలు, సంవత్సరంలో వచ్చేటువంటి పండుగలు, సంవత్సరంలో వచ్చేటువంటి వర్షాలు అన్నీ కూడా ఈ యొక్క లెక్కలంతా కూడా పంచాంగ శ్రవణం ద్వారా భక్తులందరికీ తెలియజేసి ఆ పంచాంగ శ్రవణం ముగింపు దశలో ఆస్థానాన్ని నిర్వహించి వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఉగాది పచ్చడి స్వామివారి యొక్క ప్రసాదాన్ని ఇవ్వడంతో ఈ యొక్క ఉగాది ఆస్థానం ముగుస్తుంది. దీన్ని ప్రతి దేవాలయంలో కూడా దేవస్థానం వారు తిరుమల నుంచి అమ్మవారి దేవాలయంలో, కోదండరామస్వామి ఆలయంలో, గోవిందరాజస్వామి ఆలయంలో అన్ని దేవాలయాల్లో కూడా పంచాంగ శ్రవణం నిర్వహించి స్వామికి ఆస్థానం నిర్వహించడం జరుగుతుంది. పంచాంగ శ్రవణం విన్నట్లయితే ఈ సంవత్సరం స్వామివారి అనుగ్రహంతో ఉగాది పచ్చడిలో ఎలాగైతే షడ్రసోపేతంగా ఉంటుందో అదేవిధంగా జీవితంలో కూడా కష్ట సుఖాలు అన్నీ కూడా సమపాల్లో ఉంటాయని చెప్పి భక్తులు గుర్తించి స్వామివారి యొక్క భక్తికి పాత్రుడై స్వామివారి ఆలయానికి వచ్చి
స్వామివారిని సేవించి ఈ సంవత్సరం నూతన సంవత్సరం అందరికీ కూడా ప్రత్యేకంగా స్వామి అనుగ్రహంతో ఎటువంటి కష్టాలు లేకుండా భక్తులందరూ కూడా అనుభవించదగిన కష్టాలను ఇస్తూ స్వామి సుఖ సంతోషాల్ని ప్రసాదిస్తానడంలో ఎటువంటి సందేహం లేదు. ఓం నమో వెంకటేశాయ. ఉగాది ఆస్థానానికి నుంచి మనం ప్రత్యేకించి చూసుకుంటే పెద్ద ఎత్తున తిరుమల తిరుపతి దేవస్థానం అందరి భక్తులందరికీ కూడా అన్ని ఆలయాలు అనుబంధ ఆలయాలు మొత్తం కూడా మనం చూసుకుంటే ఉగాది ఆస్థానం జరుగుతారు, పంచాంగ శ్రవణం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ ఆనందోత్సాహాలతో ఈ యొక్క సంవత్సరం ముందుకెళ్లాలనేటువంటిది కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ రామ్.